నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ చేజర్స్. మనం ఈ వీడియోలో ఎంసిపి అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ తెలవాలంటే మీకు ప్రయర్గా ఏమన్నా నాలెడ్జ్ ఉండాలా అంటే ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. సో ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద కూడా ఐడియా అవసరం లేదు, నేను ఆ బేసిక్ నాలెడ్జ్ కావాలి ఎల్ఎల్ఎం, అది నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. వితౌట్ వేస్టింగ్ టైం వి విల్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసిపి మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటిదో తెలుసుకోకన్నా ముందు నేను కొన్ని సినారియోస్ చెప్తాను, అవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను అంటే ఈ యూజర్ నేను అనుకోండి, ఇక్కడ కనిపిస్తున్న యూజర్ నేను అనుకోండి, ఇది మధు అనుకోండి. సో నేను ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకుంటాను? నేను వెళ్ళి లైక్ ఫర్ సపోజ్ ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఇండిగో వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఫ్లైట్ బుక్ చేసేసుకుంటాను. సో ఇండిగో వాళ్ళు నాకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేశారు, వేర్ యూజర్ క్యాన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ దేర్ వెబ్సైట్. దీన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. యూజర్ ఇంటరాక్ట్ అవ్వచ్చు దీంతో. ఓకే, సో నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నా డీటెయిల్స్ ఎంటర్ చేసి లైక్ నాకు ఏ ఫ్లైట్ కావాలో ఆ ఫ్లైట్ చూస్ చేసుకొని నేను బుక్ చేసుకుంటాను. దట్ ఈస్ వెరీ మచ్ ఫైన్. బట్ నాకు ఇంకా అదర్ ఆల్టర్నేట్ సోర్స్ కూడా ఉంది. అదేంటంటే నాకు కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, దానికన్నా ముందు మీకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిదో అర్థమైందా? యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిదంటే ఇంటర్ఫేస్ వేర్ లైక్ యూజర్ కుడ్ ఏబుల్ టు ఇంటరాక్ట్. ఓకే, ఇండిగో వాళ్ళు ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేశారు, అదే లైక్ ఈ వెబ్సైట్ అనుకోండి, దట్ ఈస్ డైరెక్ట్లీ ఇంటరాక్టబుల్ బై అ యూజర్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ అ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒక ప్లాట్ఫామ్ సో దట్ యూజర్ కెన్ బుక్ టికెట్స్ ఫ్రమ్ ఇండిగో. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒక ప్లాట్ఫామ్ అని అనుకోండి. ఓకే, ప్లాట్ఫామ్. సో నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ వే కూడా ఉంది, అదేంటో నేను ఇప్పుడు చెప్పాను. కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి, ఇక్సిగో కానీ, మేక్ మై ట్రిప్ కానీ, పేటిఎం ద్వారా కానీ, ఇవన్నిటి ద్వారా కూడా మనం ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో అందులో ఎలా జరుగుతుందో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ఫర్ సపోజ్ నేను ఇక్సిగోలో లాగిన్ అయినాను, లాగిన్ అయ్యి నేను నా డీటెయిల్స్ అన్ని ఇచ్చాను, నా పర్సనల్ డీటెయిల్స్. ఓకే, నాకు ఎక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడికి పోవాలో, లైక్ ఫర్ సపోజ్ నేను హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, అది నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చాను, నేను ఫ్లైట్స్ సర్చ్ చేశాను, నాకు డిజైర్డ్ ఫ్లైట్, నాకు నచ్చిన ఫ్లైట్ నేను ఎంచుకున్న తర్వాత దాన్ని నేను బుక్ చేయాలంటే లైక్ ఇక్సిగో ద్వారా బుక్ చేయాలంటే ఇక్సిగో కూడా ఇంటర్నల్ గా, ఫర్ సపోజ్ నేను ఇండిగో ఫ్లైటే చూస్ చేసుకున్నాను అనుకోండి. సో ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఇక్సిగో కూడా బుక్ చేయాలంటే ఇక్సిగో ఇంటర్నల్ గా ఇండిగో వాళ్ళ వెబ్సైట్ కి ఒక కాల్ చేయాలి. సో దట్ ఇక్సిగో అడగాలి, నాకు ఈ ఫలానా పర్సన్ మధు అనే అతను నాకు డీటెయిల్స్ ఇచ్చాడు, సో అతనికి ఫ్లైట్ బుక్ చేయాలి అని ఇండిగో వెబ్సైట్ ని అడగాలి. ఓకే, సో వీలైనంత వరకు నేను ఇద్దరు మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అదే విధంగా చెప్తాను, ఆ విధంగా మీకు ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది లైక్ కాన్సెప్ట్ తెలుసుకోవాలని. సో ఇక్సిగో వెళ్ళి ఇండిగోని అడుగుతుంది, సో ప్లీజ్ లైక్ ఐ హ్యావ్ దిస్ డీటెయిల్స్, యూ ప్లీజ్ అలాట్ ఎ సీట్ ఫర్ మీ అని ఇండిగోని అడుగుతుంది. ఆ ఇండిగో ఏం చేస్తుంది, ఇండిగో వెబ్సైట్ లైక్ అది ఇన్పుట్ తీసుకొని సీట్స్ ఖాళీ ఉంటే బుక్ చేసి ఇక్సిగోకి రెస్పాన్స్ పంపుతుంది. ఇది ఒక లేమన్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే ఇలా. ఒక స్టెప్ అహెడ్కి వెళ్ళి మనం ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్సిగో వెబ్సైట్లో, ఇక్సిగో వెబ్ యాప్లో కానీ లైక్ అప్లికేషన్లో కానీ ఇక్సిగో ఆ ఇంటర్ఫేస్లో నేను డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇంతకన్నా ముందు మనం చూసింది ఏంటంటే ఈ యూజర్కి ఈ ఇంటర్ఫేస్కి ఇంటరాక్షన్ మనకు యూఐ ప్లాట్ఫామ్ ద్వారా జరిగింది. కానీ ఇక్కడ యూజర్ లేడు, ఇక్కడ ఒక యాప్ ఉంది, వెబ్ యాప్ ఉంది, ఇది కూడా ఒక వెబ్ యాపే. ఈ వెబ్ యాప్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఏ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుందంటే అది ఏపీఐ ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా కమ్యూనికేషన్ అనేది ఏర్పడి మనకు టికెట్స్ అన్ని బుక్ చేసి మన టికెట్ బుక్ అయి దాని ఇండిగో మనకు రెస్పాన్స్ ఇచ్చింది యూఐ, లైక్ ఆ యూఐ ద్వారా. యూఐ అంటే లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ అ వెబ్సైట్, లైక్ ఇట్స్ ఏ ప్లాట్ఫామ్. ఓకే,
సో ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ఏపీఐ అని అంటాను, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇక్కడ యాప్ కమ్యూనికేట్ కావాలంటే ఏపీఐ యాజ్ అ ప్లాట్ఫామ్ కావాలి. యూజర్ ఒక వెబ్సైట్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక యూజర్ ఇంటర్ఫేస్ కావాలి యాజ్ అ ప్లాట్ఫామ్. ఓకే, అదే యూఐకి ఏపీఐకి తేడా. ఓకే, ఫర్ సపోజ్ లైక్ ఇగ్జిగోలో నేను లాగిన్ అయినాను, డీటెయిల్స్ ఇచ్చాను. సో లైక్ ఇండిగో ఏమంటుందంటే, నాయన ఇగ్జిగో ఆర్ పేటిఎం, ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లైక్ మేక్ మై ట్రిప్ ఆర్ ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి ఇండిగో ఏం చెప్తుందంటే, మీరు లైక్ టికెట్ బుక్ చేయాలి అంతే కదా, మీకు కావాల్సింది ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి అంతే కదా. దానికి మీరు నా టోటల్ వెబ్సైట్ని యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఒక సర్టన్ ఎండ్ పాయింట్ ఇస్తాను, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఏపీఐ. ఓకే, ఏపీఐ. ఈ ఎండ్ పాయింట్ని హిట్ చేసుకోండి మీరు. ఇగ్జిగో నీకు ఎప్పుడైనా టికెట్స్ బుక్ చేయాలన్నప్పుడు ఈ ఎండ్ పాయింట్ని హిట్ చేసుకో, నీ రిక్వెస్ట్ ఈ ఎండ్ పాయింట్కి పంపించేసాయి. ఆ ఎండ్ పాయింట్ నీ రిక్వెస్ట్ని అథెంటికేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టన్ పారామీటర్స్ ఉంటాయి అథెంటికేట్ చేయడానికి, అది మనకు అవసరం లేదు అప్రస్తుతం. అథెంటికేట్ చేస్తుంది, అథెంటికేట్ చేసి ఆ ఏపీఐ ఈ ఎండ్ పాయింట్కి లైక్ హిట్ చేయమని చెప్తుంది. అథెంటికేషన్ చేసిన తర్వాత ఈ ఎండ్ పాయింట్ని సక్సెస్ఫుల్గా హిట్ చేసుకొని ఇస్తుంది ఇండిగో. ఓకే, చేసుకొని ఇస్తున్న తర్వాత ఈ సర్టన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై, నాకు లైక్ ఏమన్నా నేను విండో సీట్ కానీ ఐఎల్ సీట్ కానీ ప్రిఫర్ చేస్తే అది, లేకపోతే మీల్స్ ఉంటాయా, లైక్ మీల్స్ కావాలా వద్దా అని ప్రిఫర్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని నాకు ఇగ్జిగో దేనికి పంపుతుంది, ఏపీఐకి పంపుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కలిసి ఏదైనా లైక్ సీట్ ఉందా మీ దగ్గర అని ఈ ఏపీఐని అడుగుతుంది, లైక్ ఈ ఏపీఐని హిట్ చేస్తుంది ఆ డీటెయిల్స్తో. ఓకే, అప్పుడు ఇండిగో ఒకవేళ సీట్ ఉంటే లైక్ ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ తోని, దట్ మీన్స్ లైక్ నాకు విండో సీట్ కావాలి అండ్ నాకు మీల్స్ కావాలి అండ్ ఆల్సో లైక్ ఫ్రమ్ నాకు హైదరాబాద్ నుంచి ముంబై వరకు కావాలి ఫ్లైట్, హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఫ్లైట్ కావాలి. సో ఈ పర్టికులర్ పారామీటర్స్తో ఏదైనా సీట్ ఉంటే బుక్ చేసేస్తుంది. సీట్ బుక్ చేసేసి ఆ ఏపీఐ ఏం చేస్తుంది, లైక్ బుక్ చేసేసిన తర్వాత ఇండిగో ఏపీఐ ఏం చేస్తుంది అంటే రెస్పాన్స్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్. జేసన్ అంటే కీ వాల్యూ పేర్స్ అన్నమాట. సో ఆ జేసన్ లో ఏం వెళ్తుంది, సో ఒకవేళ ఫ్లైట్ సీట్ బుక్ అయిపోయింది అనుకోండి, దాని స్టేటస్ వెళ్తుంది, స్టేటస్ కీ, దాని వాల్యూ ఏంటిదండి, స్టేటస్ లైక్ సక్సెస్. ఓకే, సక్సెస్. అనదర్ కీ ఏంటిదంటే పిఎన్ఆర్ స్టేటస్, పిఎన్ఆర్ నంబర్. సో ఆ సీట్ యొక్క బుక్ చేసిన పిఎన్ఆర్ నంబర్ వెళ్తుంది అండ్ ఫ్లైట్ నంబర్ వెళ్తుంది అండ్ ఆల్సో సీట్ నంబర్. ఇలా కీ అండ్ వాల్యూ పేర్స్ లో డేటా ఇగ్జిగోకి వెళ్తుంది. ఆ ఇగ్జిగో ఆ డేటాని డీకోడ్ చేసి మనకు టికెట్ చూపించేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ. ఓకే, సో ఇది యాప్ టు యాప్ కాల్ ఎలా జరుగుతుందో నేను చూపించాను మీకు. సో ఇది మనకు ఎందుకు తెలవాలంటే, యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకు తెలవాలి మనకు, అండ్ ఏపీఐ ఎందుకు తెలవాలంటే ముందు మీకు అర్థమవుతుంది అసలు నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్పానో, కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ లో మీకు అర్థమైపోతుంది. సో నాకు ఇప్పుడు చాట్ జీపీటీ అనే అప్లికేషన్ ఉందండి. చాట్ జీపీటీ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ నేను చాట్ జీపీటీకి ఎందుకు వచ్చానో కూడా మీకు ఒక ఫ్యూ మినిట్స్ లో అర్థమైపోతుంది. సో నాకు అసలు చాట్ జీపీటీ అంటే ఏంటిది, దాన్ని నేను బ్రేక్ చేస్తున్నాను. చాట్ అండ్ జీపీటీ. చాట్ అంటే ఏంటిది, లైక్ ఇట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ పర్సన్స్, ఐ కెన్ సే ఇట్. ఓకే, చాట్ అంటే లైక్ ఇట్స్ ఎ చాట్ అప్లికేషన్ అనుకుందాం, చాట్ జీపీటీని చాట్ యాప్ అనుకుందాం. జీపీటీ అంటే ఏంటిదండి అంటే ఇక్కడ ఎల్ఎల్ఎం మోడల్ అనేది. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే, ఇది ఏఐ ట్రైనింగ్ మోడల్. ఓకే, ఏఐ ట్రైనింగ్ మోడల్. సో ఏఐ ట్రైనింగ్ మోడల్ ఏం చేస్తుందంటే బేసిక్ గా చాట్ జీపీటీలో ఏం జరుగుతుందండి, ఇది చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ నేను ఇన్పుట్ ఇస్తాను, దానికి ఇన్పుట్ ఏమని ఇస్తాను, వాట్ ఈస్ వెదర్ ఎట్ హైదరాబాద్ టుడే అని ఇస్తాను. సో అది ఆ ఇన్పుట్ ని అనలైజ్ చేసి సో మనకు అవుట్పుట్ ఇస్తుంది, టుడే వెదర్ ఈస్ సంథింగ్ 30 degrees ఆర్ 31 degrees అని అవుట్పుట్ ఇస్తుంది, ఎట్ హైదరాబాద్ అని ఇస్తుంది. సో ఓకే, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ ఆల్రెడీ మీకు తెలుసు, కానీ దాని లోపల ఒక స్టెప్ ముందుకెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎల్ఎం అంటే ఏంటిదో ఒక స్టెప్ ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ trained on massive amounts of text to understand and generate human like language. నేను ఇందాకే చెప్పాను,
సో చాట్ జీపీటీ అనేది మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని అనలైజ్ చేసి రెస్పాన్స్ కూడా ఒక హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఇస్తుంది. ఓకే, సో ఇది ఎలా అనలైజ్ చేయగలుగుతుంది ఈ క్వశ్చన్ ని అంటే ఇది ఆల్రెడీ మనం ఈ చాట్ జీపీటీని ట్రైన్ చేసాము. ఎలా ట్రైన్ చేసామంటే ఒక మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చాము అండ్ వెబ్సైట్స్ ఇచ్చాము దీనికి సోర్సెస్. ఓకే, ఈ వెబ్సైట్స్ మీద అండ్ టెక్స్ట్ల మీద మనము ట్రైన్ చేసాము చాట్ జీపీటీని. ఓకే, సో ఎలా అసలు ఈ టెక్స్ట్ ఏమి ఇచ్చినారు, వెబ్సైట్ ఏమి ఇచ్చినారు నాకు ఏం అర్థమైతలేదంటే ఏంటంటే ఈ చాట్ జీపీటీ అనేది ఒక ట్రైనింగ్ మోడల్ కదా. ఈ చాట్ జీపీటీని నేను ట్రైన్ చేశాను అంటే కొంత టెక్స్ట్ ఇచ్చి అంటే యూజర్ నేను ఈ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు, నువ్వు ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి అని ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో డేటా సెట్స్ ని ఇచ్చాను చాట్ జీపీటీకి. అండ్ ఆల్సో లైక్ ఆల్ ద వెబ్సైట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఓపెన్ సోర్స్ వెబ్సైట్స్, నా ఇంటర్నెట్ లో ఏవైనా ఓపెన్ సోర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ అన్ని చాట్ జీపీటీకి ఈ వెబ్సైట్స్ అన్నిటితో యాక్సెస్ ఇచ్చాను నేను. అంటే ఈ వెబ్సైట్స్ అన్నిటిని రిఫర్ చేసుకో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు. ఈ వెబ్సైట్స్ మీద నిన్ను ట్రైన్ చేశాము. ఏదైనా క్వశ్చన్ ఈ వెబ్సైట్ లో ఏ వెబ్సైట్ కి సంబంధించిన క్వశ్చన్ అయినా ఆ పర్టికులర్ వెబ్సైట్ లో నీకు ఆన్సర్ దొరుకుతుంది. సపోజ్ నేను వెదర్ ఏంటిదని అడిగినాను, సో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వెదర్ ఫోర్కాస్ట్ చేసేటి. సో ఆ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ ని హిట్ చేసి ఆ వెదర్ ఏందో మనకు గ్రాబ్ చేసుకొని మనకు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో ఇస్తుంది. ఓకే, సో ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. సో నాకు ఇక్కడ కూడా అర్థం కాలేదంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నా దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, స్కూల్ గోయింగ్ పీపుల్, వాళ్ళు ఒక 5th క్లాస్ అనుకుందాం వాళ్ళు. సో నేను వాళ్ళకు ట్యూషన్ చెప్తాను. ఫర్ సపోజ్ నేను మ్యాథమెటిక్స్ ట్యూషన్, సైన్స్ ట్యూషన్ అండ్ ఆల్సో సోషల్ ట్యూషన్స్ చెప్తాను 5th క్లాస్. ఓకే, ఈ ఇద్దరు పిల్లలకు నేను ట్యూషన్స్ చెప్పాను అంటే నేను మ్యాథమెటిక్స్ లో, సైన్స్ లో, సోషల్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. ద బెస్ట్ ఉండాలి నా స్టూడెంట్స్ అని. మ్యాథమెటిక్స్ లో ది బెస్ట్ ఉండాలి, సోషల్లో ది బెస్ట్ ఉండాలి, సైన్స్ లో ది బెస్ట్ ఉండాలి. సో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను వీళ్ళిద్దరికి. సో ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చానంటే మీరు ఏ క్వశ్చన్ అయినా మీకు మ్యాథ్స్ కి సంబంధించింది కావచ్చు, సోషల్ కి సంబంధించింది కావచ్చు, సైన్స్ కి సంబంధించింది కావచ్చు, ఏమైనా అడిగితే మీరు ఆ క్వశ్చన్ ని అనలైజ్ చేసుకొని ఆన్సర్ కూడా వాళ్ళకు అర్థమయ్యేలా ఇవ్వాలి. ఓకే, ఆన్సర్ వాళ్ళకి అర్థమయ్యేలా ఇవ్వాలి అని ట్రైన్ చేశాను. అదే లైక్ ఎగ్జామ్ అనుకోండి, లేకపోతే ఓరల్ టెక్స్ట్ అనుకోండి, మీ టీచర్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంది కదా, మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేసుకొని మిమ్మల్ని ఆల్రెడీ ట్రైన్ చేసి పంపించాను ట్యూషన్లో. సో అనలైజ్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ మీరు ఆ టీచర్కి అర్థమయ్యే ఫార్మాట్ లో చెప్పండి అని చెప్పాను. సో నేను ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ 2x2 ఎంత, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 2x2 అని అన్నాను. సో వీళ్ళు ఏం చేస్తారు, నేను ఆల్రెడీ ట్రైన్ చేశాను 2x2 అంటే 2 multiplied by 2 ఏంటో వీళ్ళిద్దరికి తెలుసు. సో వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే 2x2 అంటే ఏంటిదో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆల్రెడీ డేటా ఉంది వాళ్ళ మెమరీలో. అంటే నేను ఆల్రెడీ ట్రైన్ చేశా కదా, సరే నన్ను ట్రైన్ చేశాడు. సో జస్ట్ ఎ మినిట్, నా ల్యాప్టాప్ కి ఛార్జర్ కనెక్ట్ చేస్తాను. ఓకే, సో వీళ్ళకి ఆల్రెడీ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంది, నా ట్రైనింగ్స్ అన్ని స్టోర్ అయిపోయి ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఆ ట్రైనింగ్స్ ని గుర్తు చేసుకుంటారు. వాళ్ళ మెమరీలో ఉన్న ట్రైనింగ్స్ ని, మధు మాకు 2x2 అంటే లైక్ 2x2 = 4 అని చెప్పాడు, ఎలా చేయాలో కూడా చెప్పాడని అనలైజ్ చేసుకొని వాళ్ళు రిజల్ట్ చెప్తారు వాళ్ళ టీచర్ కి. ద రిజల్ట్ ఆఫ్ 2x2 is 4 అని చెప్తారు. ఓకే, సో ఈ పిల్లల్ని ఇప్పుడు మీరు జీపీటీతో రీప్లేస్ చేయండి. జీపీటీ అంటే ఎల్ఎల్ఎం మోడల్తో రీప్లేస్ చేయండి. సో నేను ఎల్ఎల్ఎం మోడల్ని కూడా ట్రైన్ చేశాను వివిధ రకాల టెక్స్ట్లు. మ్యాథమెటిక్స్ కి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా అండి, అలానే ఎల్ఎల్ఎం కి నేను సొంతంగా ప్రిపేర్ చేశాను టెక్స్ట్లు. మిమ్మల్ని ఏదైనా జనరల్ క్వశ్చన్స్ అడిగినా కానీ ఫర్ సపోజ్ చాట్ జీపీటీలో హౌ ఆర్ యూ అని అడిగినాను అనుకోండి, ఇట్ రెస్పాన్స్ ఐ ఆమ్ గుడ్ మధు, హౌ ఆర్ యూ, లైక్ హౌ ఈజ్ యువర్ డే అని రెస్పాన్స్ ఇస్తుంది. అది మిమ్మల్ని జనరల్ గా ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా సో ఇలా రెస్పాండ్ అవ్వాలి అని కొన్ని టెక్స్ట్లు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో తయారు చేసి ఎల్ఎల్ఎం కి ట్రైనింగ్ కింద ఇచ్చాను. ఇక్కడ పిల్లలకి ఏ విధంగానైతే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ట్రైనింగ్ కింద ఇచ్చానో, ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూజ్ చేసి ట్రైన్ చేశాను, ఇక్కడ వీళ్ళకు టెక్స్ట్లు నేను తయారు చేసి ఎల్ఎల్ఎం కి టెక్స్ట్లు దాన్ని ట్రైన్ చేశాను ఎల్ఎల్ఎంని. అలానే నేను ఎల్ఎల్ఎంని ఇంటర్నెట్ లో అక్రాస్ ఆల్ వెబ్సైట్స్ మీద ట్రైన్ చేశాను.
వెదర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినా నువ్వు వెదర్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి డేటాని గ్రాప్ చేసుకొని వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. సో నేను ఏదైనా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అని అడిగినా అది క్యాపిటల్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే వికీపీడియా అనుకోండి. సో ఆ వికీపీడియాలోకి వెళ్తుంది అనుకోండి ఫర్ సపోజ్ క్వశ్చన్, ఆ వికీపీడియా కన్సర్న్ అనుకోండి ఆ క్వశ్చన్. సో ఆ వికీపీడియా అనే వెబ్సైట్ లోకి వెళ్ళి నువ్వు ఆ డేటాని గ్రాప్ చేసుకొని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో నువ్వు ఆన్సర్ తయారు చేసి వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వాలి అన్నట్టు నేను LLM ని ట్రైన్ చేశాను. ఆ విధంగా చాట్ జీపీటీ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ చాట్ జీపీటీకి నేను క్వశ్చన్ ఇచ్చాను, క్వశ్చన్ ఐ మీన్ ఒక సెంటెన్స్ ఇచ్చాను, వాట్ ఈస్ వెదర్ ఎట్ హైదరాబాద్ అని ఇచ్చాను, వెదర్ ఎట్ హైదరాబాద్ అని ఇచ్చాను, రిక్వెస్ట్ ఇచ్చాను. సో LLM ఏం చేస్తుంది, నేను ఆల్రెడీ తన ట్రైనింగ్ ఆల్రెడీ నేను ట్రైన్ చేశాను కొన్ని వెబ్సైట్స్ మీద కానీ టెక్స్ట్ల మీద కానీ. సో ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ వెబ్ లో దొరుకుతుందా టెక్స్ట్ లో దొరుకుతుంది తనకు తాను ఎనలైజ్ చేసుకొని LLM మనకు రెస్పాన్స్ ఇస్తుంది. వెదర్ ఎట్ హైదరాబాద్ ఎట్ ప్రెసెంట్ ఈస్ 35 degrees ఆర్ సంథింగ్ అని చెప్పి. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ బిహైండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ఎ చాట్ జీపీటీ అప్లికేషన్. ఓకే, సో ఇది మనకు ఓకే, ఇది కూడా నాకు అర్థమైంది మాధు. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు మనం? సో నాకు ఇప్పుడు చాట్ జీపీటీ రిక్వెస్ట్ పంపించింది, రెస్పాన్స్ ఇచ్చింది. బట్ నాకు ఇక్కడ నేను LLM మోడల్, ఇక్కడ చాట్ జీపీటీ అనుకోండి. సో చాట్ జీపీటీకి నేను ఇన్పుట్ ఇచ్చాను, వాట్ ఈస్ వెదర్ ఎట్ హైదరాబాద్ అని ఇచ్చాను, లేకపోతే గివ్ మీ సమ్ నైస్ సీనరీ ఇమేజెస్ అని ఇచ్చాను. సో ఈ చాట్ జీపీటీ నాకు జనరేట్ చేసి ఇవ్వగలదు టెక్స్ట్ లో, రెస్పాన్స్ ని టెక్స్ట్ లో కానీ ఇమేజెస్ లో కానీ వీడియోస్ లో కానీ జనరేట్ చేసి ఇవ్వగలదు మనకు కదా. సో దీన్ని మనం ఇప్పుడు ఇట్ ఈస్ జనరేటింగ్ సంథింగ్ బేస్డ్ అపాన్ యూజర్ ఇన్పుట్ కదా. సో దీన్ని మనం జనరేటివ్ AI అని కూడా అనొచ్చు. ఓకే, జనరేటివ్ బికాస్ ఇట్ ఈస్ జనరేటింగ్ సంథింగ్ బేస్డ్ అపాన్ యూజర్ ఇన్పుట్. ఓకే, సో దీన్ని జెన్ AI అని కూడా అనొచ్చు. ఓకే, సో అది LLM అనేది మనకు టెక్స్ట్ లో కానీ ఇమేజెస్ లో కానీ వీడియోస్ లో కానీ రిజల్ట్ ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది కదా. సో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో నాకు ఏంటి రిక్వైర్మెంట్ అంటే, నాకు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లై అవ్వాలి. సో ఫ్లై అవ్వాలంటే నేను చాట్ జీపీటీకి చెప్తా, ప్లీజ్ బుక్ ఏ టికెట్ అని అంటాను. అది బుక్ చేస్తుందా? నో, ఇట్ విల్ నాట్ బుక్. ఇన్స్టెడ్ book a ticket అని అంటాను. ఇన్స్టెడ్ ఇట్ విల్ నాట్ బుక్. ఇన్స్టెడ్ ఇట్ విల్ గివ్ మీ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు బుక్. అంటే నేను హైదరాబాద్ ముంబై ఐ వాంట్ టు ఫ్లై టు ముంబై ఫ్రమ్ హైదరాబాద్, ప్లీజ్ బుక్ ఏ టికెట్ అని ఇచ్చాను చాట్ జీపీటీకి రిక్వెస్ట్. అది ఏం చేస్తుందంటే అది యాక్షన్ పర్ఫామ్ చేయదు. ఇక్కడ యాక్షన్ ఏంటంటే టికెట్ బుక్ చేయడం యాక్షన్. ఓకే, టికెట్ బుక్ చేయడం యాక్షన్. ఈ యాక్షన్ పర్ఫామ్ చేయలేదు జీపీటీ బికాస్ it is designed in such a way that it has to generate something but not perform action. ఓకే, కానీ ఇది జనరేట్ చేస్తుంది టెక్స్ట్, మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. టు బుక్ ఎ టికెట్ యూ హ్యావ్ టు విజిట్ సో అండ్ సో వెబ్సైట్ అండ్ యూ కెన్ బుక్ ఎ వెబ్సైట్ యూ కెన్ బుక్ ఏ ఫ్లైట్ అని మనకు రెస్పాన్స్ ఇస్తుంది. బట్ ఇట్ కాంట్ బుక్ ఏ టికెట్. బుకింగ్ ఏ టికెట్ అనేది యాక్షన్. ఇక్కడ యాక్షన్, ఇట్ కాంట్ పర్ఫార్మ్ అన్ యాక్షన్ చాట్ జీపీటీ. సో నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది. నేను హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలంటే నాకు ఒక ఫ్లైట్ బుక్ చేయాలి, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ తో ఫ్లైట్ బుక్ చేయాలి, నాకు అట్లాంటి ఒక అప్లికేషన్ కావాలి. నేను ఆ అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నాను. సో నేను ట్రావెల్ జీపీటీ అనే అప్లికేషన్ ని డెవలప్ చేశాను. ఓకే, ట్రావెల్ జీపీటీ అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ LLM. జీపీటీ అంటే అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ LLM మోడల్స్ అండి. LLM మోడల్స్ మార్కెట్ లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ LLM మోడల్స్. OpenAI వాళ్ళవి ఉన్నాయి, జెమినై వాళ్ళవి ఉన్నాయి, లామా వాళ్ళవి ఉన్నాయి. ఓకే, సో ఐ విల్ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. మనకు LLM మోడల్ మీద డిజైన్ చేద్దాం ఈ అప్లికేషన్ ని. ఓకే, LLM అంటే ఏంటో చెప్పాను. LLM మీన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దట్ విల్ ట్రై టు యాక్చువల్లీ ఐ హావ్ ట్రైన్డ్ LLM ఆన్ లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ అండ్ ఆల్సో టెక్స్ట్ మీద కానీ లేకపోతే వెబ్సైట్స్ మీద కానీ దాన్ని ట్రైన్ చేశాను. సో మీరు ఇచ్చిన యూజర్ ఇన్పుట్ కి దానికి తగ్గట్టు ఒక హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో రెస్పాండ్ అవుతుంది LLM అంటే. సో నాకు ఇక్కడ రెస్పాండ్ అవ్వడం కాదు, నాకు ఇక్కడ యాక్షన్ జరగాలి. యాక్షన్ ఏం జరగాలంటే నాకు ఇక్కడ టికెట్ అనేది బుక్ అవ్వాలి ఇక్కడ. సో టికెట్ అనేది బుక్ అవ్వాలంటే సో ఇక్కడ ఏం జరగాలి, ట్రావెల్ జీపీటీ అనే అప్లికేషన్ టికెట్ అనేది బుక్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిక్వెస్ట్ ఇచ్చాను. ఇన్సైడ్ ఏం జరగాలి, ప్లీజ్ బుక్ ఏ టికెట్
ప్లీజ్ బుక్ ఏ ఫ్లైట్ టికెట్ విత్ దీస్ రిక్వైర్మెంట్స్. నాకు చీప్ ఉండాలి, ఉన్న అవైలబుల్ టికెట్స్లో అన్ని అవైలబుల్ టికెట్స్లో నాకు చీప్ టికెట్ కావాలి విత్ విండో సీట్ రిక్వైర్మెంట్ అండ్ మీల్స్ రిక్వైర్మెంట్. సో అయితే ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ వివిధ అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. పేటిఎం కూడా ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్. యూ కెన్ బుక్ ఫ్లైట్ టికెట్స్ ఫ్రమ్ హియర్, యూ కెన్ బుక్ ఫ్రమ్ ఇక్సిగో, యూ కెన్ బుక్ ఫ్రమ్ మేక్ మై ట్రిప్. సో వివిధ థర్డ్ పార్టీస్ అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. నా ట్రావెల్ జీపీటీ అనే అప్లికేషన్ ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇంటరాక్ట్ అయ్యి వాటి దగ్గర ఉన్న డేటా అంతా తెచ్చుకోవాలి. వీటి దగ్గర ఉన్న డేటా అంతా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర పేటిఎం దగ్గర నుంచి వచ్చిన డేటా ఉంటుంది, ఫ్లైట్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్సిగో దగ్గర నుంచి వచ్చిన ఫ్లైట్ డీటెయిల్స్ ఉంటాయి, మేక్ మై ట్రిప్ దగ్గర నుంచి వచ్చిన ఫ్లైట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఫ్లైట్ డీటెయిల్స్ ఉంటాయి, కానీ లైక్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, యాప్ టు యాప్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా. సో ఈ యాప్ థర్డ్ పార్టీ యాప్ వాళ్ళకి ఫీజిబిలిటీ ఉన్న ప్రైసెస్ వాళ్ళు పెట్టుకుంటారు, ఇక్సిగో వాళ్ళు వాళ్ళకి ఫీజిబిలిటీ ఉన్న ప్రైస్ డేట్స్ వాళ్ళు పెట్టుకుంటారు, మేక్ మై ట్రిప్ వాళ్ళు కూడా సేమ్. సో అందులో నాకు ఈ ట్రావెల్ జీపీటీ అనేది అనలైజ్ చేసి ఆ డేటాని నేను తెచ్చుకున్నాను. ఫస్ట్ అన్నిటి నుంచి డేటాని తెచ్చుకున్న తర్వాత ఈ పేటిఎం నుంచి నాకు ఒక రెస్పాన్స్ వచ్చింది. లైక్ పేటిఎంతో కూడా నేను ఏపీఐ ద్వారా కాల్ చేస్తాను. ఈ యాప్కి నేను ఆల్రెడీ ఈ యాప్కి మధ్యలో కమ్యూనికేషన్ కావాలంటే ముందు ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఏపీఐ అనే కాన్సెప్ట్. ఈ యాప్ ట్రావెల్ జీపీటీ యాప్ ఏపీఐ ద్వారా ఏపీఐ అనే మీడియం అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి పేటిఎంతోని రిజల్ట్స్ తెచ్చుకుంటుంది. నాకు ఈ పేటిఎం ఏం చేస్తుంది, పేటిఎంలో ఉన్న ఒక ఏపీఐని కాల్ చేస్తే పేటిఎం వాళ్ళు ఆల్రెడీ ఒక ఏపీఐ ఇచ్చి ఉంటారు థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి. లైక్ లెట్స్ సే సపోజ్ పేటిఎం ఏపీఐ ఫ్లైట్ టికెట్స్ అని ఒక ఏపీఐ ఒక ఎండ్ పాయింట్ని రీచ్ అవ్వమని చెప్పేసి ఉంటారు. సో నా అప్లికేషన్ వెళ్ళి ఈ ఏపీఐని హిట్ చేస్తుంది. ఈ ఏపీఐని హిట్ చేసిన తర్వాత ఆ ఏపీఐ అనేది నాకు రెస్పాన్స్ దేని ద్వారా ఇస్తుందని చెప్పాను, జేసన్ ద్వారా ఇస్తుందని చెప్పాను. సో ఆ జేసన్లో నాకు ఆ ఫ్లైట్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ ఫ్లైట్ ప్రైస్ ఉంటుంది, ఫ్లైట్ నంబర్ ఉంటుంది, ఆ ఫ్లైట్ ఏ కంపెనీకి సంబంధించింది, ఇండిగోనా, ఎయిర్ ఏషియానా, ఎయిర్ ఇండియానా, విస్తారానా, అవన్నీ డీటెయిల్స్ ఒక జేసన్ ఫార్మాట్ లో మనకి ఇస్తుంది. సో ఇక్సిగో కూడా నాకు ఇస్తుంది జేసన్ ఫార్మాట్ లో, మేక్ మై ట్రిప్ కూడా నాకు జేసన్ ఫార్మాట్ లో ఇస్తుంది. సో ఇలా నా దగ్గరికి డేటా అంతా వచ్చిన తర్వాత ఆ డేటాని అనలైజ్ చేసి ద బెస్ట్ ఫ్లైట్ చూసి అందులో ద చీపెస్ట్ ఫ్లైట్, నా రిక్వైర్మెంట్స్ ఏంటి, ద చీపెస్ట్ ఫ్లైట్, దట్ టు విండో సీట్ విత్ మీల్స్, అందులో లైక్ నా రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఒక ఫ్లైట్ తీసి అందులో చీపెస్ట్ ఫ్లైట్ బుక్ చేసి నాకు యూజర్కి ఎండ్ యూజర్కి, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ యూజర్కి ఆ ఫ్లైట్ బుక్ చేసి ఆ డీటెయిల్స్ యూజర్కి షేర్ చేయాలి. సో ఇది నా రిక్వైర్మెంట్ ఇప్పుడు. సో ఒక స్టెప్ ముందుకు వెళ్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ అప్లికేషన్కి మధ్యలో ఏపీఐ కాల్ అనేది జరగాలి, ట్రావెల్ జీపీటీకి ఇక్సిగోకి ఏపీఐ కాల్ అనేది జరగాలి, ట్రావెల్ జీపీటీకి మేక్ మై ట్రిప్కి, అండ్ ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మనకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. వాటన్నిటితో మనకి ఏపీఐ కాల్ అనేది జరిగి డేటా ఫెచ్ అనేది జరిగి తర్వాత మనం డేటా అనలైజ్ చేసుకొని ఇదంతా బుక్ చేయాలి. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేయాలి, ఇదంతా నాది కోడ్ రాయాలి. నేను ఈ ఏపీఐని గ్రాబ్ చేసుకొని డేటా అనలైజ్ చేసుకోవడానికి ఇదంతా కోడ్ రాయాలి. నేను కోడ్ రాసిన తర్వాత ఆ ఫైనల్ కాంటెక్స్ట్ ని నేను ఎల్ఎల్ఎంకి ఇస్తాను. ఆ ఎల్ఎల్ఎం ఫైనల్ కాంటెక్స్ట్ ఆ ఎల్ఎల్ఎంకి ఇస్తే ఎల్ఎల్ఎం నాకు ద బెస్ట్ ఫ్లైట్ ఇచ్చేస్తుంది. అప్పుడు నేను ద బెస్ట్ ఫ్లైట్ విత్ చీప్ రేట్ అండ్ ఆల్సో విండో సీట్ ఇంక్లూడెడ్, మీల్స్ ఇంక్లూడెడ్, ఆ ఫ్లైట్ డీటెయిల్స్ మనకి ఇస్తుంది. మన ట్రావెల్ జీపీటీ అప్లికేషన్ ఆ ఫ్లైట్ జీపీటీ అప్లికేషన్లో ఫ్లైట్ ని బుక్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకు జరుగుతుంది. కానీ ఈ ఏపీఐ కాల్ తో డేటాని రిట్రీవ్ చేసుకోవాలి, పేటిఎం నుంచి కానీ, ఇక్సిగో నుంచి కానీ, మేక్ మై ట్రిప్ నుంచి కానీ రిట్రీవ్ చేసుకోవడానికి నేను కోడ్ రాయాలి. ఇక్కడ నాకు ఒక 3 అప్లికేషన్సే ఉన్నాయి. ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ లైక్ వెబ్సైట్స్ అనుకోండి, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ 3 ఉన్నాయి. అంటే 3 ఉంటాయా? కాదు, కొన్ని 10, 20, 100 వెబ్సైట్స్ ఉంటాయి. సో నాకు అందులో ద బెస్ట్ రేట్ కావాలి. అట్లాంటప్పుడు నేను ఈ ఏపీఐ కాల్స్కి నేను అంతా కోడ్ రాయాలి. సో బట్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ దిస్ అప్రోచ్. ఇదంతా ట్రెడిషనల్ అప్రోచ్. దీంతో కూడా చేయొచ్చు, 100% చేయొచ్చు, 100% డిజైర్డ్ రిజల్ట్స్ తేవచ్చు. బట్ ఐ విల్ నాట్ గో విత్ దిస్ అప్రోచ్ బికాస్ వీఆర్ ఇన్ అన్ ఏఐ జనరేషన్. సో ఏఐ ఏరాలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఏఐ ఏరాలో నేను అంతా కోడ్ రాసుకుంటూ కూర్చుంటానంటే కుదరదు. వీ హ్యావ్ టు స్పీడ్ అప్. సో ఇక్కడ నాకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఉండాలి, నాకు ఒక మీడియం అనేది ఉండాలి. ట్రావెల్ జీపీటీకి ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కి మధ్యలో నాకు ఒక మీడియం ఉండాలి. ఏ మీడియం?
ఈ ఈ మీడియం ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి డేటా గ్రాబ్ చేసుకునే మీడియం, డేటా గ్రాబ్ చేసుకోవాలి. ఓకే, ఏపీఐ కాల్స్ యూజ్ చేయకుండా. ఏపీఐ కాల్స్ ఇక్కడ ఎందుకు యూజ్ చేయొద్దు అంటున్నానంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ ఫర్ సపోజ్ పేటిఎం సైడ్ ఏదో ఒక బ్యాక్ ఎండ్ లో నాకు ఏదో ఒక చేంజ్ జరిగింది, ఫర్ సపోజ్ ఏదో ఒక చేంజ్ చేశారు పేటిఎం వాళ్ళు. పేటిఎం వాళ్ళు చేంజ్ చేస్తే నేను ఆ కరస్పాండింగ్ కోడ్ నా కోడ్లో కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎవ్రీ టైం నేను కోడ్లో కూడా చేంజ్ చేసుకోవాలి. సో అండ్ ఆల్సో ఈ ఈ పేటిఎం ఏపీఐ కాల్ కోడ్, ఇక్సిగో ఏపీఐ కాల్ కోడ్, మేక్ మై ట్రిప్ ఏపీఐ కాల్ కోడ్, ఇవన్నిటిని నేను మేనేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ చేయాలి. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే ప్రతిసారి అప్డేట్ చేయాలి కోడ్ని. ఇది మొత్తం నాకు టిడియస్ వర్క్, ఇదంతా నాకు అవసరం లేదు అని అనుకుంటున్నాను. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్, మనకు ఉంది. మనకి ఇక్కడ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చింది. అదేంటంటే ఏఐ ఏజెంట్. ఓకే, ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే ట్రావెల్ జీపీటీ నుంచి ఆ క్వశ్చన్ని తీసుకుంటుంది. ట్రావెల్ జీపీటీ అంటే లైక్ నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, అదేంటంటే ప్లీజ్ బుక్ ఎ టికెట్ విత్ దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్స్. ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్తో టికెట్ బుక్ చేయని నేను దీనికి ట్రావెల్ జీపీటీకి టెక్స్ట్ ఇచ్చాను. ఆ టెక్స్ట్ని మన ఏఐ ఏజెంట్ అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ ట్రావెల్కి సంబంధించిన వెబ్సైట్స్ లైక్ ఆ పేటిఎం కానీ, ఇక్సిగో కానీ, మేక్ మై ట్రిప్, like it will have a communication with this APIs, not APIs, it will have a communication with Paytm, Ixigo, మేక్ మై ట్రిప్. ఇక్కడ ఏపీఐ అని నేను వాడతలేను, ఎందుకు వాడతలేనో మీకు నెక్స్ట్ స్టెప్లో తెలుస్తుంది. కమ్యూనికేషన్ జరుగుతుంది వీళ్ళ పేటిఎంతో కానీ, ఇక్సిగోతో కానీ, మేక్ మై ట్రిప్తో కానీ, ఇంకా ఏమైనా అప్లికేషన్స్ ఉంటే వాటితో కమ్యూనికేషన్ జరిగి అదంతా కాంటెక్స్ట్ అంతా తెచ్చుకుంటుంది, ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని తెచ్చుకొని ఆ కాంటెక్స్ట్ అంతా తిరిగి ఇది ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఎల్ఎల్ఎం ఆ కాంటెక్స్ట్ నేను ఆల్రెడీ రెడీ చేసి ఇచ్చాను, ఎల్ఎల్ఎంకి కాంటెక్స్ట్ ఇచ్చాను. ఆ కాంటెక్స్ట్ని అనలైజ్ చేసి ఎల్ఎల్ఎం నాకు ద బెస్ట్ పాసిబుల్ ఫ్లైట్ విత్ మై రిక్వైర్మెంట్స్ ఏంటిదో నాకు ఏఐ ఏజెంట్కి ఇస్తుంది. అప్పుడు ఆ ఏఐ ఏజెంట్ ఆ పర్టికులర్ ఫ్లైట్ ఏదైతే నాకు ఎల్ఎల్ఎం ఇచ్చిందో ఆ పర్టికులర్ ఫ్లైట్ ఏ వెబ్సైట్ నుంచి వచ్చిందో ఆ వెబ్సైట్ని హిట్ చేసి నేను ఆ ట్రావెల్ ఫ్లైట్ నేను ఆ ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది పైన ఓవర్ వ్యూ. ఓకే, ఇక్కడ నాకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏఐ ఏజెంట్ అండ్ పేటిఎం, ఇది నాకు చాలా నేను కాన్సన్ట్రేట్ చేయాల్సిన పార్ట్. ఈ ఏఐ ఏజెంట్కి ఈ ఇతర వెబ్సైట్స్కి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు చూడాలి. కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. ఎంత ఆప్టిమైజ్డ్ కమ్యూనికేషన్ ఉంటే అంత డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో దానికి నేను ఏం యూజ్ చేస్తానంటే ఇక్కడ ఎంసిపి అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏపీఐ కాల్ కాన్సెప్ట్, ఐ విల్ యూజ్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఫర్ సపోజ్ నా దగ్గర లైక్ దానికి నాకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి. వన్ ఈజ్ ఎంసిపి హోస్ట్, వన్ ఈజ్ ఎంసిపి క్లయింట్ అండ్ వన్ ఈజ్ ఎంసిపి సర్వర్. దట్స్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంసిపి హోస్ట్ అంటే ఏంటిదంటే ద ప్లేస్ వేర్ వి ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఎంసిపి హోస్ట్ ను మనం కర్జర్ అనుకోవచ్చు. కర్జర్ అంటే ఒక ఐడిఈ, కోడ్ రాయడానికి, కోడ్ డెవలప్ చేయడానికి, అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఒక ఐడిఈ. ఓకే, ఐడిఈ. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి ఇంటిగ్రేట్ థింగ్స్. ఓకే, ఈ ఎంసిపి హోస్ట్ లో నేను ఒక ఎంసిపి క్లయింట్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఎంసిపి క్లయింట్ ని క్రియేట్ చేసి ఎంసిపి క్లయింట్ ఎందుకు క్రియేట్ చేస్తానంటే ఇంకా ఇలా చెప్పొచ్చు, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇనిషియల్ స్టెప్ వేర్ like the communication between the host and Ixigo MCP server happens. ఇక్కడ MCP సర్వర్ ఏంటిదంటే ప్రతి ఒక్క థర్డ్ పార్టీ వెబ్సైట్, ఇక్సిగో కావచ్చు, మేక్ మై ట్రిప్ కావచ్చు, యాత్ర కావచ్చు, సో ఇలా ఏపీఐని యూజ్ చేస్తే ఏమైనా అప్డేట్స్ జరిగితే నేను ఎక్సిగో బ్యాక్ ఎండ్ లో అప్డేట్ చేసింది మళ్ళీ ఏపీఐలో అప్డేట్ చేయాలి. సో దాని ద్వారా ఏఐ ఏజెంట్ వల్ల కోడ్ సైడ్ లో కూడా కోడ్ చేంజెస్ చేయాలి. దీన్ని మనము అవాయిడ్ చేద్దాం, ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొద్దామని ఎంసిపి కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఎంసిపి సర్వర్ అనే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ లైక్
ఎంసీపీ సర్వర్ ఆఫ్ ఇక్సిగో ఉంటుంది, ఎంసీపీ సర్వర్ ఆఫ్ మేక్ మై ట్రిప్ ఉంటుంది, ఎంసీపీ సర్వర్ ఆఫ్ యాత్ర ఉంటుంది. సో వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ దే మేక్ ఆన్ ఇక్సిగో బ్యాక్ ఎండ్, ఏదైతే చేంజెస్ ఇక్సిగో బ్యాక్ ఎండ్ లో చేశారో లేదా మేక్ మై ట్రిప్ బ్యాక్ ఎండ్ లో చేశారో యాత్ర బ్యాక్ ఎండ్ లో చేశారో వాళ్ళు కరస్పాండింగ్ చేంజెస్ వీళ్ళు ఎంసీపీ సర్వర్ లో కూడా చేంజ్ చేస్తారు. ఓకే ఓకే ఎంసీపీ సర్వర్ లో కూడా చేంజ్ చేస్తారు. ద థింగ్ ఈస్ ఎంసీపీ సర్వర్స్ ఆర్ మేనేజ్డ్ బై సర్వీస్ ప్రొవైడర్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరంటే మనకు ట్రావెల్ టికెట్ అనేది బుక్ చేయాలి, బుక్ చేయడానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? ఇక్సిగో, మేక్ మై ట్రిప్, యాత్ర, వీళ్ళని నేను సర్వీస్ ప్రొవైడర్స్ అంటాను. ఈ సర్వీస్ ప్రొవైడర్సే ఎంసీపీ సర్వర్స్ ని కూడా మేనేజ్ చేస్తారు. ఓకే వాళ్ళ వెబ్సైట్ ని మేనేజ్ చేసుకుంటారు, అలానే ఎంసీపీ సర్వర్ ని కూడా మేనేజ్ చేసుకుంటారు. అసలు ఎగ్జాక్ట్ గా ఎంసీపీ సర్వర్ లో ఏముంటుంది? ఎంసీపీ సర్వర్ లో ఏముంటుందంటే నాకు లైక్ కాన్ఫిగ్ పారామీటర్, ఎంసీపీ కాన్ఫిగ్ పారామీటర్స్ ఉంటాయి, త్రూ విచ్ ఈ ఎంసీపీ కాన్ఫిగ్ పారామీటర్స్ ఆర్ మెయిన్, త్రూ విచ్ మై ఎంసీపీ క్లయింట్ విల్ కమ్యూనికేట్ విత్ ఇక్సిగో. ఈ ఎంసీపీ సర్వర్ లో ఎంసీపీ కాన్ఫిగ్ లైక్ కాన్ఫిగ్ పారామీటర్స్ ఉంటాయి, త్రూ విచ్ మై ఎంసీపీ క్లయింట్ విల్ కమ్యూనికేట్ విత్ ఇక్సిగో సర్వర్. ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే ఈ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే దాట్ ప్లాట్ఫామ్ ఈస్ కాల్డ్ ఎంసీపీ. ఇక్కడ రెడ్ లైన్ తోని హైలైట్ చేస్తున్నాను కదా. సో ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది, అదే ఎంసీపీ. ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో యూజర్ యాప్ తోని ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, యూజర్ ఒక వెబ్ యాప్ ఇండిగోతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం చూసాము యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా బిహేవ్ చేసింది. ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ తోని కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఒక ఏపీఐ అనేది ఒక ప్లాట్ఫామ్ లో బిహేవ్ చేసింది. ఇక్కడ నా ఎంసీపీ క్లయింట్ ఇక్సిగో లైక్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ తోని ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంసీపీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా బిహేవ్ చేసి దే విల్ అలౌ మై ఎంసీపీ క్లయింట్ టు కమ్యూనికేట్ విత్ ద థర్డ్ పార్టీ వెబ్సైట్స్. ఓకే సో ఈ ఎంసీపీ సర్వర్ కాన్ఫిగరేషన్ ఏంటో నేను మీకు ఫిజికల్ గా చూపిస్తాను, ఆ కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుందో. దానికన్నా ముందు మనకి ఇంకా కొన్ని తెలవాలి. ఓకే సో ఇక్కడ నాకు ఎంసీపీ ప్రోటోకాల్ ద్వారా నాకు ఈ కమ్యూనికేషన్ అనేది ఎంసీపీ క్లయింట్కి ఎంసీపీ సర్వర్కి కమ్యూనికేషన్ అనేది ఏర్పడి నేను డేటాని ఫెచ్ చేసుకోగలుగుతున్నాను. ఇక్సిగో నుంచి డేటాను ఫెచ్ చేసుకున్నాను, మేక్ మై ట్రిప్ నుంచి డేటాను ఫెచ్ చేసుకున్నాను, యాత్ర నుంచి డేటాను ఫెచ్ చేసుకున్నాను, అండ్ నేను ఒక కాంటెక్స్ట్ రెడీ చేసుకుంటాను. ఈ డేటా అంతా ఉంటుంది ఇందులో. సో చేసుకున్న తర్వాత నేను ఈ డేటాలో ద చీపెస్ట్ ఫ్లైట్ ని అనలైజ్ చేసి ఆ ఫ్లైట్కి చీపెస్ట్ ఫ్లైట్ విత్ విండో సీట్ అండ్ ఆల్సో మీల్స్ ఫెసిలిటీ ఉన్న సీట్ని విత్ చీపెస్ట్ రేట్ దాన్ని అనలైజ్ చేసి నేను బుక్ చేసుకుంటాను. ఓకే సో దేర్ ఈస్ ఎ క్యాచ్ హియర్. ఏంటిదంటే సరే నేను ఇక్కడ నుంచి డేటా వచ్చింది, నాకు ఇక్కడ నుంచి డేటా వచ్చింది, ఇక్కడ నుంచి డేటా వచ్చింది, నేను కాంటెక్స్ట్ రెడీ చేసుకున్నాను. బట్ నేను ఇక్కడ ఎలా అనలైజ్ చేసుకుంటాను అంటే సో ఇక్కడ ఎంసీపీ క్లయింట్ అనేది ఇక్కడ నుంచి డేటా తెచ్చుకొని, ఇక్కడ నుంచి డేటా తెచ్చుకొని, ఇక్కడ నుంచి డేటా తెచ్చుకొని, ఇక్కడ నుంచి అంటే ఇక్సిగో నుంచి డేటా తెచ్చుకొని, మేక్ మై ట్రిప్ నుంచి డేటా తెచ్చుకొని, యాత్ర నుంచి డేటా తెచ్చుకొని, అది ఒక కాంటెక్స్ట్ తయారు చేసి ఆ కాంటెక్స్ట్ ని ఎల్ఎల్ఎం కి పంపిస్తుంది. ఎల్ఎల్ఎం అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసాం లార్జ్ లాంగ్వేజ్ మోడల్, దానికి ఇస్తుంది. ఇస్తే అది ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది అంటే ఆ కాంటెక్స్ట్ మొత్తం అనలైజ్ చేసి ఒక హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో మనకి అవుట్పుట్ ని ఇస్తుంది. ఆహా నువ్వు ఇంత పెద్ద కాంటెక్స్ట్ ఇచ్చావు నాకు. ఓకే సో నేను ఇప్పుడు అందులో ఏం అనలైజ్ చేయాలి, అసలు యూజర్ క్వశ్చన్ ఏంటంటే సో నాకు ఈ పర్టికులర్ డీటెయిల్స్ తో నాకు ఈ కాంటెక్స్ట్ లో ఒక ఫ్లైట్ డీటెయిల్స్ ఎతికి పెట్టు అని ఎంసీపీ క్లయింట్ ఎల్ఎల్ఎం కి చెప్తుంది. అప్పుడు ఈ కాంటెక్స్ట్ ఈ 3 వెబ్సైట్స్ నుంచి వచ్చిన కాంటెక్స్ట్ లో ఎల్ఎల్ఎం రీడ్ చేస్తుంది, అన్ని రీడ్ చేసి దాంట్లో చీపెస్ట్ ఏంది, విండో సీట్ దేనికి ఉంది, మీల్స్ దేనికి ఉంది, ఒక ఫ్లైట్ దొరికింది నాకు అండ్ సీట్ కూడా ఉంది అవైలబుల్ గా, వెంటనే ఎంసీపీ క్లయింట్ కి రెస్పాన్స్ ఇస్తుంది. అప్పుడు మనం ఆ డీటెయిల్స్ యొక్క ఫ్లైట్ డీటెయిల్స్ కానీ ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ డ్రాగ్ చేసి మనం దానికి టికెట్ బుక్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే సో ఇలా ఎంసీపీ ప్రోటోకాల్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే సో నేను ఇక్కడ ఫ్లైట్ ని
ఫ్లైట్ని బుక్ చేసే బదులు నేను ఒక హోటల్ని బుక్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. హోటల్ని బుక్ చేస్తే ఏంటండి, సో ఇక్కడ మనం ఎంసీపీ లైక్ థర్డ్ పార్టీ వెబ్సైట్ హోటల్ బుకింగ్ వెబ్సైట్స్ ఏమున్నాయండి, ఎయిర్ బిఎన్బి అనే వెబ్సైట్ ఒకటి ఉంది, ఓకే, మేక్ మై ట్రిప్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది, మేక్ మై ట్రిప్, ఓకే, అండ్ ఇంకొకటి అగోడా ఉంది అండ్ అందరి ఫేవరెట్ ఓయో ఉంది, ఓకే, ఓయో ఉంది. సో ఈ ఎంసీపీ సర్వర్ని లైక్ ఎయిర్బిఎన్బి యొక్క ఎంసీపీ సర్వర్ కాన్ఫిగరేషన్ని నేను ఎంసీపీ క్లయింట్లో కాన్ఫిగర్ చేసుకుంటాను అండ్ మేక్ మై ట్రిప్ యొక్క ఎంసీపీ సర్వర్ని నేను క్లయింట్లో కాన్ఫిగర్ చేసుకుంటాను, అగోడా యొక్క ఎంసీపీ సర్వర్ని క్లయింట్లో కాన్ఫిగర్ చేసుకుంటాను, ఓయో యొక్క ఎంసీపీ సర్వర్ని క్లయింట్లో కాన్ఫిగర్ చేసుకుంటాను. అండ్ చేసుకున్న తర్వాత లైక్ ఇదంతా నేను ఈ రిక్వెస్ట్ అనేది ఎంసీపీ క్లయింట్కి వస్తుంది, ఏంది, ఐ నీడ్ టు బుక్ ఏ హోటల్, ఓకే. సో ఇది ఎంసీపీ క్లయింట్ ఏం చేస్తుంది, ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏదైతే ఎయిర్బిఎన్బి యొక్క లైక్ ఎంసీపీ సర్వర్ ఉందో వీటి ఎంసీపీ సర్వర్స్తో లైక్ కమ్యూనికేట్ అయ్యి ఎయిర్బిఎన్బి నుంచి డేటా తెచ్చుకుంటుంది, మేక్ మై ట్రిప్ నుంచి డేటా తెచ్చుకుంటుంది, అగోడా నుంచి డేటా తెచ్చుకుంటుంది, ఓయో నుంచి డేటా తెచ్చుకుంటుంది అండ్ ఇది ఒక కాంటెక్స్ట్ లాగా ఫామ్ చేసి మనకు మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఎల్ఎల్ఎంకి ఇచ్చిన తర్వాత ఎల్ఎల్ఎం ఆ కాంటెక్స్ట్ అంతా చదివి ద చీపెస్ట్ హోటల్, నేను ఆల్రెడీ ఇక్కడ ఇస్తాను, ద చీపెస్ట్ హోటల్, బుక్ ఏ చీపెస్ట్ హోటల్ విత్ 5 స్టార్ రేటింగ్, ఓకే. అది ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే ఆ యూజర్ ఇన్పుట్ని నాకున్న కాంటెక్స్ట్ని అనలైజ్ చేసి నాకు ఒక హోటల్, ఈ అగోడాలో ఈ పర్టికులర్ హోటల్లో 5 స్టార్ ఉంది, అలాగే ద చీపెస్ట్ హోటల్ కంపేర్ టు ఆల్ ద వెబ్సైట్ ఒక హోటల్ రూమ్ ఉందని చెప్తే అది మళ్ళీ నాకు క్లయింట్కి ఇస్తుంది. సో నేను దాన్ని ఏం చేస్తాను, ఆ హోటల్ లైక్ ఆ అగోడా సైట్కి వెళ్ళి ఆ ఫ్లైట్ని ఆ హోటల్ని బుక్ చేసి ఆ డీటెయిల్స్ అనేది నేను యూజర్కి లైక్ సేమ్ ఆ ట్రావెల్ జీపీటీ అప్లికేషన్స్ ద్వారా ఇస్తాను. ఆ హోటల్ యొక్క నేము, ఆ హోటల్ యొక్క రూమ్ నంబరు, ఆ హోటల్ యొక్క అడ్రస్ అవన్నీ నేను యూజర్కి ట్రావెల్ జీపీటీ ద్వారా ఇచ్చేస్తాను, ఓకే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో అసలు ఈ ఎంసీపీ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాము, నేను ఒక కొత్త క్రోమ్లో ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేశాను, ఎయిర్ బిఎన్బి అని టైప్ చేసి మీరు ఎంసీపీ సర్వర్ అని టైప్ చేయండి, ఓకే. సో ఇట్ విల్ ఓపెన్ ఏ గిట్ హబ్, ఓకే, ఇది ఓపెన్ సోర్స్ గిట్ హబ్. సో దాంట్లో మీకు ఇక్కడ కాన్ఫిగరేషన్ పారామీటర్ ఒకటి ఉంటుంది, ఓకే, ఎంసీపీ సర్వర్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిగరేషన్ ఒక్కటి చాలు నా ఎంసీపీ క్లయింట్ని తీసుకెళ్ళి ఈ ఓపెన్ ఎయిర్బిఎన్బి యొక్క ఎంసీపీ సర్వర్కి కమ్యూనికేట్ చేయడానికి ఈ ఒక్క కాన్ఫిగరేషన్ చాలు. ఎలా నేను చేస్తానంటే, నేను ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను, ఐ ఓపెన్ ద కోడ్, ఓకే. సో ఇక్కడ ఈ కర్సర్ అనేది నాది ఎంసీపీ హోస్ట్. ఈ హోస్ట్లో నేను ఒక ఎంసీపీ క్లయింట్ని క్రియేట్ చేసిన, చూడండి ఇక్కడ నేను ఒక ఎంసీపీ క్లయింట్ని క్రియేట్ చేశాను, 1 సెకండ్. సో ఇక్కడ చూడండి నేను ఒక ఎంసీపీ క్లయింట్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఆ ఎంసీపీ క్లయింట్లో ఒక కాన్ఫిగ్ ఫైల్ని యాజ్ అ పారామీటర్గా పంపుతున్నాను. ఈ కాన్ఫిగ్ ఫైల్ ఏంటండి, ఈ కాన్ఫిగ్ ఫైల్లో నేను ఆల్రెడీ కాన్ఫిగ్ ఫైల్ ఏంటండి, బ్రౌజర్ mcp.json. ఈ బ్రౌజర్ mcp.jsonలో నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంచాను ఈ ఎంసీపీ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లే రైట్ అంటే మీకు తెలుసు, లైక్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద వెబ్సైట్స్ ఇన్ ఇట్, ఓకే. ఎయిర్బిఎన్బి వాళ్ళ సైట్ని కూడా నేను లైక్ ఎంసీపీ సర్వర్ని కూడా కాన్ఫిగర్ చేశాను. సో అండ్ ఆల్సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ స్టిల్ వాంట్ టు యాడ్ ఎనీ అదర్ ఎంసీపీ సర్వర్స్ నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నేను app.pyలో ఆ బ్రౌజర్ mcp.jsonని యాజ్ అ పారామీటర్గా ఈ ఎంసీపీ క్లయింట్కి పంపిస్తాను. అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎంసీపీ క్లయింట్ నా ఎంసీపీ సర్వర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వర్స్ని రీడ్ చేసుకుంటుంది. ఈ కాన్ఫిగ్ ఫైల్కి వెళ్ళి లైక్ ఆ కాన్ఫిగ్ ఫైల్లో ఎవరైతే ఎంసీపీ సర్వర్స్ కాన్ఫిగర్ అయి ఉన్నారో వాళ్ళందరినీ రీడ్ చేసుకొని నేను యూజర్ని ఇప్పుడు క్వశ్చన్ అడిగాను, ప్లీజ్ బుక్, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను, ప్లీజ్ బుక్ ఏ హోటల్ రూమ్ ఇన్ ఢిల్లీ విత్ a cheap rate and highest rating అని అన్నాను.
సో ఇదేం చేస్తుందంటే ఈ హోటల్ బుకింగ్కి సంబంధించిన ఎంసీపీ సర్వర్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్లే రైట్ అనేది అన్ని వెబ్సైట్కి సంబంధించిన ఎంసీపీ సర్వర్, సో దీన్ని హిట్ చేయదు. సో ఎల్ఎల్ఎం మోడల్ని యూజ్ చేసి ఈ ఎంసీపీ సర్వర్స్లో కూడా నా యాప్ ఎంసీపీ సర్వర్ ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంసీపీ సర్వర్ని చూసుకుంటుంది. ఈ రెండు ఎంసీపీ సర్వర్స్లే ఉన్నాయి ఇక్కడ. సో ఈ రెండు ఎంసీపీ సర్వర్స్లో నా హోటల్ బుకింగ్కి సంబంధించిన ఎంసీపీ సర్వర్ ఏంటండి, అది ఎయిర్బిఎన్బి. సో ఆ ఎయిర్బిఎన్బిని లైక్ ఇనిషియేట్ చేస్తుంది. ఆ ఎయిర్బిఎన్బి సర్వర్తో కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటుంది. అది ఏర్పరచుకొని నాకు టెక్స్ట్కి సంబంధించి, నా టెక్స్ట్కి నేను ఇచ్చాను కదా, సో ఆ టెక్స్ట్కి సంబంధించి నాకు డీటెయిల్స్ ఏం కావాలి, హోటల్ రేట్స్ కావాలి. ఆ ఎయిర్బిఎన్బిలో నాకు హోటల్ రేట్స్ కావాలి, దట్ టు ఇన్ ఢిల్లీ. ఆ కాంటెక్స్ట్ అంతా తెచ్చుకొని నేను ఇప్పుడు మళ్ళీ పీపీటీకి వెళ్తున్నాను. సో నేను ఒక కొత్త స్లైడ్ తీసుకున్నాను మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ కర్సర్లో నేను ఏం చేశానండి, కర్సర్ అనేది ఐడి వేర్ ఐ రైట్ ద ఇంటిగ్రేషన్ కోడ్. ఓకే, ఇంటిగ్రేషన్ కోడ్. ఓకే, సో దాంట్లో నేను ఏం చేసుకున్నానంటే కర్సర్ అనేది ఎంసీపీ హోస్ట్, ఇక్కడ ఎంసీపీని హోస్ట్ చేస్తుంది అది. ఓకే, సో ద ప్లేస్ వేర్ ఐ క్రియేటెడ్ ఎంసీపీ క్లయింట్ని క్రియేట్ చేశాను. క్లయింట్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఎంసీపీ క్లయింట్కి ఒక పారామీటర్ పాస్ చేశాను. ఏం పారామీటర్, ఒక కాన్ఫిగ్ ఫైల్ని. సో కాన్ఫిగ్ ఫైల్ వేర్ ఇట్ హ్యాస్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ఎంసీపీ సర్వర్స్ దట్ ఐ కాన్ఫిగర్డ్. ఎంసీపీ సర్వర్ 1, ఎంసీపీ సర్వర్ 2, ఎంసీపీ సర్వర్ 3. ఎంసీపీ సర్వర్ అనేది ఎయిర్బిఎన్బి వాళ్ళది. ఓకే, సో నెక్స్ట్ నేనేం కాన్ఫిగరేషన్, ప్లే రైట్ అంటే దీంట్లో అన్ని వెబ్సైట్స్కి సంబంధించినవి ఉంటుంది. ప్లే రైట్ అంటే ఇందులో వికీ వెబ్సైట్స్ ఉండొచ్చు, స్పోర్ట్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉండొచ్చు, అండ్ లైక్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఉండొచ్చు. లైక్ ఇట్ హ్యాస్ లైక్ ఆల్ ద వెబ్సైట్ డీటెయిల్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చాను ఈ కర్సర్ ఏజెంట్లో నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. దీనికి ఇన్పుట్ ఏంటంటే బుక్ ఏ హోటల్ రూమ్ అని ఇచ్చాను. అప్పుడు ఈ ఎంసీపీ క్లయింట్కి రిక్వెస్ట్ వెళ్ళింది. రిక్వెస్ట్ వెళ్తే ఎంసీపీ ఏం చేసింది, హోటల్ రూమ్కి సంబంధించిన రిక్వెస్ట్ అడిగాడు. సో ఇక్కడ మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి కదా, సో కరెక్ట్గా నేను ఈ ఎంసీపీ సర్వర్ ఆఫ్ ఎయిర్బిఎన్బితోనే కమ్యూనికేషన్ జరగాలి, దీంతో కమ్యూనికేషన్ జరగద్దు. ఈ ప్లే రైట్తో అవసరం లేదు. ప్లే రైట్ అనేది మనకు హోటల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వదు, ఈ ఎయిర్బిఎన్బి ఇస్తుంది. ఎయిర్బిఎన్బితోనే జరగాలని ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిక్వెస్ట్ని ఎవరైతే లైక్ ఏజెంట్లో నేను పెట్టిన రిక్వెస్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీపీ క్లయింట్ అనేది ఎల్ఎల్ఎంకి పంపిస్తుంది. ఎల్ఎల్ఎం చెప్తుంది, సో నాయన ఎంసీపీ క్లయింట్ మనకు యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ హోటల్ రూమ్స్కి సంబంధించింది. ఓకే, హోటల్ రూమ్స్కి ఆల్రెడీ నీ దగ్గర కాన్ఫిగర్ అయి ఉన్న ఒక ఎంసీపీ సర్వర్ ఉంది. ఆ ఎంసీపీ సర్వర్ ఏంటంటే ఎయిర్బిఎన్బి ఎంసీపీ సర్వర్. సో నువ్వు వెంటనే వెళ్ళి ఎంసీపీ సర్వర్ 1 దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ అవ్వు, ఎయిర్బిఎన్బితో కమ్యూనికేట్ అయ్యి కాంటెక్స్ట్ తే, నేను నీకు చెప్తాను కాంటెక్స్ట్ తే. సో ఎయిర్బిఎన్బితో వెళ్ళి నేను వేరే మార్కర్ యూజ్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఎంసీపీ క్లయింట్ నువ్వు వెళ్ళి ఎయిర్బిఎన్బితో కాంటాక్ట్ అవ్వు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేట్ అయ్యి నాకు కాంటెక్స్ట్ తే నువ్వు. సో కాంటెక్స్ట్ తెచ్చి నాకు ఇవ్వని చెప్తుంది. సో ఎంసీపీ క్లయింట్ వెళ్ళింది, ఎయిర్బిఎన్బి దగ్గరికి వెళ్ళింది, నాకు లైక్ హోటల్ లిస్ట్ ఏదైతుందో అది అన్ని ఇచ్చేసాయి నువ్వు ఫస్ట్ అని చెప్పేసి ఎంసీపీ క్లయింట్ అడుగుతుంది. ఎంసీపీ క్లయింట్ దగ్గరికి కాంటెక్స్ట్ వచ్చింది, హోటల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఈ కాంటెక్స్ట్ని మనకు ఎల్ఎల్ఎంకి మనకు మళ్ళీ ఇన్పుట్ కింద పంపుతాము. ఆ కాంటెక్స్ట్ని మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇన్పుట్ కింద పంపితే అప్పుడు ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే, ఆ కాంటెక్స్ట్లో నాకు సంబంధించింది ఏం కావాలి, సో ఢిల్లీలో నాకు లోయెస్ట్ రేట్లో 5 స్టార్లో ఒక హోటల్ రూమ్ కావాలి. ఎల్ఎల్ఎం తన లైక్ ఎనలైసిస్ క్యాపబిలిటీని యూజ్ చేసి ఆ ఫిల్టర్స్ని అప్లై చేసి ఒక హోటల్ రూమ్ని సజెస్ట్ చేస్తుంది. లైక్ అగైన్ ఇట్ విల్ గివ్ ఎ రెస్పాన్స్ టు ఎంసీపీ క్లయింట్. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మనము ఆ హోటల్ టికెట్ని బుక్ చేసుకోగలుగుతాము. హోటల్ టికెట్ని బుక్ చేసుకోగలుగుతాము. హోటల్ టికెట్ కాదు, హోటల్ రూమ్ బుక్ చేసుకోగలుగుతాము. సో దిస్ ఈజ్ వాట్ ఎంసీపీ మీన్స్. లైక్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంసీపీ మాడ్యూల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఓకే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని వేరే
ఇతరులకు షేర్ చేసే కంటెంట్ ఈ వీడియోలో ఉందనుకుంటే తప్పకుండా ఈ కంటెంట్‌ని షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.